నిలబడవలసి ఉంటుంది. అప్పుడు ఎటువంటి అభిషేకాన్ని దర్శనం చెయ్యాలి, ఎటువంటి స్నానాన్ని దర్శనం చెయ్యాలి అంటే దిగ్గస్థిభి కనకకుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం. ఈ భూమండలాన్నంతటినీ మోస్తుంటాయి కింద, వాటిని దిగ్గజములు అంటారు. ఆ దిగ్గజములు స్వర్వాహిని ఊర్ధ్వలోకాల్లో ప్రవహించేటటువంటి ఆకాశ గంగని బంగారు కలశలలో పట్టుకుని వచ్చి గజలక్ష్మీ స్వరూపం అంటాం. అమ్మవారికి రెండు పక్కల ఏనుగులు నిలబడి బంగారు కలశలతో తొండాలు పైకెత్తి నీళ్లు పోస్తాయి. ఆ నీళ్లు పోస్తున్నప్పుడు విమలచారు జలప్లుతాంగీం, ఆమె తెల్లటి బట్ట కట్టుకుని ఆ స్నానశాటిలో అమ్మవారు ఆ దిగ్గస్థిభి కనకకుంభ ముఖావసృష్ట స్వర్వాహిని, ఆ దిగ్గజములు బంగారు కలశములతో పోస్తున్నటువంటి నీటి యందు తడిసి ఉంటుంది.